పద్మ కదండి, లలిత. ఆ పుస్తకం కూడా నాది కాదు. సారీ, మీ పేరు పద్మ, ఈ పుస్తకం మీదనుకున్నానండి. భలేవారండి. చూడండి, మీరు నవ్వుతుంటే పగలు రాత్రి అయినట్లు, ఆకాశం అంతా వెన్నెలైనట్లు ఉంటుందనుకోండి. నిజం, మీ మీదట్టు, ఈ పుస్తకం మీదట్టు. మిస్ లలిత, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు అభ్యంతరం లేకపోతే నాతో కాఫీకి వస్తారా? భలేవారండి మీరు. ఇందాక మీ మాటలు విని హడిలిపోయాను. మీరు నిజంగా చాలా మంచివారండి. కాఫీ తాగటానికి వచ్చినంత మాత్రాన సాయంకాలం మీతో బీచ్కి షికారుకు వస్తాననుకుంటే చాలా పొరపాటు. ఇప్పుడు నిజంగానే అడుగుతున్నాను, సాయంకాలం మీరు నాతో బీచ్కి షికారుకు వస్తున్నారు, ఓకే? ఎన్నో తీసుకొద్దాం అనుకున్నా, కానీ ఆయన పనిలో ఉండి దీన్ని పంపించాడు. చాలా నమ్మకమైన వాడు. రేటు కూడా కరెక్ట్ గా మాట్లాడేస్తాడు. 100 పాత చొప్పులు తీసేస్తాడు. 200 ఇస్తే ఓ చెయ్యి, ఓ కారు తీసేస్తాడు. ఇప్పుడు అందా పని అయిపోయాకన్నా. మా మంచి పని చేసావు నాయన. అమ్మా అమ్మ, ఈ రోజుతోటి దాని కూడా మన అందరికీ వెరడైపోతుందిరా నాయన. అయ్యో అయ్యో, నా బిడ్డ దాని చేతిలో ఎన్ని పాటలు పడుతున్నాడు. ఏమిటి కలుసుకుంటుంటే నా కడుపు తరుక్కుపోతుంది. చెప్పండి. చూడు, ఇవాళ కార్తీక ఉన్నాం కదా, దేవుడికి అభిషేకం చేయించడానికి శివాలయం పెట్టింది ఆయన. వచ్చేదారిలో కాలు వచ్చాయి, మర్చిపోకు. ఈ విషయం మీ ఫోన్ తెలిస్తే హోనం అయిపోతుంది. అదే అదే దాని చాలా గట్టివాడు. ఇప్పటి వరకు నాకు తెలిసి 6 కాళ్ళు 4 చేతులు తీశాడు. కాళ్ళు చేతులు తీసేస్తా? అమ్మమ్మా, ఇది అన్యాయమ్మా. మరి కాళ్ళు చేతులు తీసేస్తే జీతాంతం మనమే బాధపడాల్సింది. ఏం పర్వాలేదురా, ఉన్న కాళ్ళు చేయి కట్టేసావు కదా వారసి. నేను తిండి నీళ్ళు మనకి మాట చచ్చాడు. మన మాట కుదరదు, అది అడ్వాన్స్ ఇచ్చి మన కాళ్ళు చేతులు తీసేస్తాడు. అయ్యో, ఏం బాబు, ధర్మం కావాలా? నీ కాలు చెయ్యి కావాలి. అంటే నీ కాలు చెయ్యి తీసేయమని అడ్వాన్స్ ఇచ్చారు. ఓహో, అదే సంగతి. అయితే మన లెక్కను తెలుసుకోవాల్సింది. కొంచెం ఉండు. అత్తయ్య, దెబ్బలు బాగా తగిలియా? పోయి ఉంటారా? రే, బండి పేరు అంటారా, హాస్పిటల్కి తీసుకెళ్తాం.
కటకట విరిగెను కాలును చెయ్యియును నననా. ఈ పది దాని రోగం చప్పగా కుదురుంటుంది అనుకుంటాను. ఆహా, విరిగిపోయిన కాలికి చెయ్యికి సిమెంట్ బ్యాండేజ్ కట్టించుకుంటుంది. లేకపోతే అమ్మో అమ్మో మహాతల్లి కొప్పులో కాలెట్టాక ఒక్కనాడనే కమ్మని కాకులు కలిగారు, కడుపు నుండి అన్నం కలిగారు. పూజ అంతా సక్రమంగా చేయించాను. మా మామగారు త్వరగా తిరిగి రావాలని ఆయన పేరు మీద కూడా అర్చన చేయించాను. అమ్మాయి మరి చెల్లిమా, ఒక్కసారి నీ కాళ్ళు చూడండి. అప్పన్న గారు మీరు నా కాళ్ళు ముట్టుకోకూడదు. అప్పగారు అన్నట్టు ఈ రోజు ఏం జరిగిందో తెలుసా? ఇలా నేను గుళ్ళకి వెళ్తున్నానా, దున్నపోతు లాంటి ఒక మనిషి కర్ర తీసుకుని భరతనాట్యం చేస్తూ నా ఎదుటికి వచ్చాడు. ఏం బాబు ధర్మం కావాలా అన్నాను. నీ కాలు చెయ్యి కావాలన్నాడు. వాడి కాలు చెయ్యి బాగా విరకొట్టి పట్నం వెళ్లే బండి ఎక్కించే వచ్చాను. కరాటే నేర్చుకున్న కోడలు తెచ్చుకుంటే ఇంతే. ఏంటండి బయట గడి పెట్టుంది, నాకు మీరేం చేస్తున్నారు? మీకేమలేదు కదా? నాకే నేను బాగానే ఉన్నాను, మీ సంగతి చెప్పండి. అమ్మయ్య, నీకేదో తెచ్చారు. ఎందుకు? అదే వృద్ధికి ఏమైంది? అదే వాడెవడో నా కాలు చేయి కొడతాను వచ్చాడు. నేనే వాడి కాలు చేయి కొట్టి పంపించాను. మంచి పని చేసావు. ఏంటి నువ్వు వాడిని కాల్ చేయకుతావా? నిజంగా? నిజం. ఎలా? కాలేజీలో చదివేటప్పుడు కరాటే నేర్చుకున్నాను. కరాటే అంటే? అంటే ఫైటింగ్. ఫైటింగ్ నాకు చూపించు. అయ్యో వద్దండి, చూపించు. దెబ్బ తగ్గుతుందండి. పర్వాలేదు కదా, చూపించు. వద్దండి, చూపించకపోతే అన్నీ వస్తే చూపించు. దెబ్బ తగ్గుతుంది, వద్దు. పర్వాలేదు, చూపించు. ఈ కోడలు నిజంగా కొట్టిందే. ఈ శంకర్ పోయిందండి. తినగలరా? వస్తుంది, ఉండండి. ఏంటి మరి కొట్టావా? అయ్యో కొట్టండి, రానండి. ఏం పర్వాలేదు, ఉండండి. ముందు వద్దండి అని చెప్తే విన్నారు. వచ్చేసింది. యాండి ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, అమృతాన్ని తీసుకోండి. అలాగే. ఒక గ్లాసు పాలు కూడా తీసుకురండి. యాండి ఇదిగో వస్తున్నా. ఊరిని ఆగాయచ్చు కూడా ఇదేం పనిరా? గీతకి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయితే. అయ్యో 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 ఉసే వచ్చి మహామారి మొగుడితో కాలే తీసుకుంటా. ఏం చేయనమ్మా, డబ్బు సంపాదించే నాన్నే నీకు లోకు అయిపోయాడు, డబ్బుతో నన్ను సంపాదించింది, దానికి లోకు అయిపోయాను. వస్తున్నా వస్తున్నా. అవ్వా ఏమి కాలం రా ఎన్టీ రామారావులకి కాలు పడుతున్నాడు. 24 సినిమాలు సినిమాలు సినిమాలు. భద్రమ్మ గారంటే మహాదాతలు, డొక్కా సీతమ్మ గారు, ఉలవపాళ్ల కోటమ్మ గారి లాంటి అన్నదాతలు. పగటి వేషముల వారం బహుదేశములు తిరిగినారం. పగటి వేషముల వారం బహుదేశములు తిరిగినారం. ఆపండి, ఇప్పుడు ఇంటి పరిస్థితులు మారిపోయాయి నాయన. ఈ ఇంటి ఆయన ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. మా కొడలేదు, అదొక మహమ్మారి. నా నెత్తి మీద నాట్యం ఆడుతోంది నాయన. ఇప్పుడు నా మాట సాగడం లేదు. చూడండి, ఈ రూపాయి తీసుకుని వేరే ఇంటి దగ్గర పాడుకోండి. ఇదిగో ఇదిగో ఇదిగో, ఎక్కడికైనా వెళ్ళి పాడండి కానీ అది ఒక కారణం లేడు. ఆ కారణం దగ్గర మాత్రం పాడకండి, నా పరుగు పోతుంది. అమ్మ పెట్ట పెడతా అడుగుతుంది నానివ్వదు. విశ్వాసఘాతకులు విశ్వాసఘాతకులని ప్రతి సంవత్సరం ముత్యాలాడి 10 గుంచాల బియ్యం, 50 రూపాయల రొక్కం, మొహం తగలేసేదాన్ని. అందుకే అన్నారు అత్తగారు పెద్దలు, తాహతకు మించిన దానం చేయకూడదని. ఆహా, పగటి వేషముల వారం బహుదేశములు తిరిగినారం. పగటి వేషముల వారం బహుదేశములు తిరిగినారం. మేముండేది కృష్ణా తీరం. మధ్యలో పెట్టు, ఓటు ఎలా తెచ్చినాడు. ఇస్తారా కారణం నీకు?